ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించెదను. హల్లెలూయా. హల్లెలూయా. Isaiah chapter 1 verse 19 says, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, if you are willing and obedient, you shall eat the best of the land. నీవు గనక నా మాటలను విని నా ఆజ్ఞలను కట్టని ఉంచినట్లయితే మంచి పదార్థములను అనుభవింతువు. Deuteronomy chapter 28 verses 2 and 3 says, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2-3 వచనం, all these blessings will come upon you and overtake you if you pay attention to the voice of the Lord your God. You will be blessed in the city and you will be blessed in the field. నీవు నీ దేవుడైన యెహోవా మాటలను వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. Yes, my beloved children. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Very clearly the word of God says, చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట అంటూ ఉంది, fearing the Lord, దేవుని పట్ల భయభక్తులు కలిగి obeying to the commandments of the Lord, దేవుని యొక్క ఆజ్ఞలను విధేయించుట, listening to the voice of the Lord, దేవుని యొక్క స్వరాన్ని వినుట, then you will be blessed in an abundant measure. అప్పుడు నువ్వు సమృద్ధిగా దీవించబడతావు. Showers of blessings shall be showered upon you. ఆశీర్వాదపు జల్లులు వర్షం నీపై కురిపించును. Hallelujah. హల్లెలూయా. 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 And thirdly, మూడవదిగా, third condition, మూడవ నియమం ఏంటంటే Deuteronomy chapter 23 verse 5. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం, Here the word of God says, అయితే వాక్యం అంటుంది, nevertheless, the అయితే Lord your God was not willing to listen to Balaam, but the Lord your God turned the curse into a blessing for you, because the Lord your God has loved you. అయితే నీ దేవుడైన యెహోవా బీలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. My beloved children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, here the curse is turning into a blessing. చూడండి, ఇక్కడ శాపము ఆశీర్వాదకరంగా The మార్చబడింది. Lord is turning the curse into a blessing. దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మారుస్తూ, How he is turning the curse into a blessing? ఎలా శాపమును ఆయన ఆశీర్వాదకంగా మారుస్తూ, Because he loved you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కారణం.